హాయ్ హలో దిస్ ఈజ్ యువర్ వేలాంగని. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్. ముందుగా మా తెలంగాణ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లలను ఏ విధంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయన్న అంశం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ముందుగా మనందరికీ తెలిసిందే, నేటి బాలలే రేపటి పౌరులు. వినడానికి చాలా సింపుల్ లైన్, కానీ ఈ లైన్ పైనే మన దేశ భవిష్యత్ అనేది ఆధారపడి ఉందండి. బాలలు ఉండేది కేవలం తల్లిదండ్రుల దగ్గర, అదే విధంగా స్కూల్లో టీచర్స్ దగ్గర మాత్రమే పెరుగుతారు. వీళ్ళ జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, విద్యార్థుల జీవితాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో అంతే ప్రాధాన్యతతోని మన టీచర్స్ యొక్క పాత్ర కూడా ఉంటుంది. బాలలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అని అంటే, ముందుగా మనం తల్లిదండ్రుల వైపు నుంచి కనుక మనం ఒకసారి చూస్తే గనక పిల్లలని చాలా సున్నితంగా పెంచుతున్నారండి. చాలా సెన్సిటివ్ గా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైతే కావాలో అది ప్రతి ఒక్కటి వాళ్ళు అడగక ముందుకే, నోరు తెరిచి అడగక ముందుకే వాళ్ళకి కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారండి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇంకా కష్టం విలువ ఎక్కడ తెలుస్తుంది? ఈ విధంగా వాళ్ళని అంత సున్నితంగా పెంచడం ద్వారా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళు అది భూతద్దంలో పెట్టి చూసి పెద్ద సమస్య భావించి ఎంతో ఒత్తిడికి కూడా గురవడం జరుగుతుంది. అది వాళ్ళ భవిష్యత్తునే దెబ్బతీస్తుంది. అదే విధంగా చూస్తే గనక ఇక్కడ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటారు. నా కొడుకుకి ఇంత తక్కువ మార్క్స్ వచ్చింది, వేరే వాళ్ళకి ఏమో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, అలా కంపేర్ చేస్తూ నలుగురు ముందట పిల్లలను కించపరుస్తూ మాట్లాడుస్తూ, నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు అసలు మార్కులే రావు, ఎప్పుడు తక్కువనే వస్తాయి, ఆ అబ్బాయికి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలా అని కంపేర్ చేస్తూ వాళ్ళని నలుగురు ముందు కించపరచడం వల్ల పిల్లలు ఎంతో కుమిలి బాధపడి వాళ్ళలో వాళ్ళే ఒత్తిడికి గురవుతున్నారు. ముందుగా తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే డిసైడ్ చేస్తారు వాళ్ళు డాక్టర్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఐఏఎస్ కావాలా అని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి, కొంచెం ఘాటుగా మాట్లాడితే గనక పిల్లలు తల్లిదండ్రుల వలన జన్మిస్తారు కానీ తల్లిదండ్రుల కోసం జన్మించరండి. తల్లిదండ్రుల కలలను, వారు చేరుకోలేని గమ్యాన్ని పిల్లలపై రుద్ది అవి వాళ్ళ మీద ఒత్తిడికి, మీరు ఎలాగైనా ఇది చెయ్యాలి, ఇది సాధించాలని వాళ్ళ మీద ఒత్తిడి చేయడం వలన పిల్లలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళు అనుకున్నది కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళు నిస్సహాయ శక్తిలో ఉండడం జరుగుతుంది. పిల్లలు 10వ తరగతి వరకు వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఉండదు, కెరీర్ పైన ఎటువంటి అవగాహన ఉండదు, వాళ్ళకి మిగతా ఏంటిది సొసైటీ అన్న దాని మీద అవగాహన ఏర్పరచుకోలేకపోతున్నారు. వాళ్ళు 10వ తరగతి వరకు వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే కనుక, ఫ్రీ బర్డ్ లాగా వదిలేస్తే కనుక వాళ్ళు అన్ని అవగాహన తెచ్చుకుంటారు. ప్రతి ఒక్క అంశం మీద వారికి అవగాహన ఉంటుంది. అప్పుడు వారికి ఇష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని వారు ముందుకి త్వరగా వారి గమ్యాన్ని వెతుక్కోగలుగుతారు, చేరుకోగలుగుతారండి. అదే విధంగా ఇది కంపేర్ చేస్తామన్నాం చూడండి, తల్లిదండ్రులు పిల్లలను వేరే పిల్లలతో కంపేర్ చేస్తున్నారండి. అదే విధంగా పిల్లలు తల్లిదండ్రులను వేరే తల్లిదండ్రులతో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందండి? పక్కింటి సుధాకర్ అంకుల్కి 1,00,000 రూపాయలు జీతం డాడీ, మరి నీకు నెలకు 50,000 వస్తుంది కదా డాడీ అని అంటే మనం ఆ పిల్లవాడికి సమాధానం చెప్పగలుగుతామా అండి? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలండి, మనల్ని మనం చూసుకోవాలి. మనము విద్యార్థి దశ నుంచే మనం కూడా వచ్చాము. ఈ విధంగా మనం చూస్తే ఎన్నో విషయాలలో వాళ్ళు ఏమి ఆలోచించక ముందే వీళ్ళే అన్ని, వాళ్ళు ఏ కాలేజీలో చదవాలి, ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలని కూడా వీళ్ళే డిసైడ్ చేయడం వలన ఇంకా పిల్లలు ఎక్కడ ఆలోచిస్తున్నారండి? పిల్లలకి వాళ్ళ స్వంతంగా వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం గురించి వాళ్ళకి ఆలోచించే అవకాశాన్ని ఇస్తే కదా వాళ్ళు ఆలోచించుకునేది. ఈ విధంగా మనం తల్లిదండ్రుల విషయాల్లో చూసుకోవచ్చండి. తల్లిదండ్రులు కూడా కేవలము కార్పొరేట్ విద్యనే ఇష్టపడుతున్నారు, కానీ కార్పొరేట్ విద్యలో పిల్లలకి ఎంత ఒత్తిడి పడుతుంది, పిల్లలు మరి చదువుతారా, మరి వాళ్ళు చదవడం ర్యాంక్ తెచ్చుకోవడం వరకేనా, మరి తర్వాత ఫ్యూచర్లో ఏంటిది, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితాన్ని సాఫీగా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలరా, ఆ కార్పొరేట్ విద్యా సంస్థ అంత ధైర్యాన్ని పిల్లలకు ఇస్తుందా అన్న విషయం కూడా ఒక్కసారి కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో జాయిన్ చేసే ముందు తల్లిదండ్రులు కంపల్సరీ ఆలోచించాలండి. మనము ఈ స్కూల్స్ కనుక చూస్తే కనుక పిల్లలు తల్లిదండ్రుల దగ్గర కంటే స్కూల్లోనే ఎక్కువ టైం గడుపుతారండి. మరి అటువంటి స్కూల్లో వాళ్ళకి ఎటువంటి వాతావరణం ఉండాలండి? ఎంత ఫ్రెండ్లీ నేచర్తోని ఉండాలి, ఆ వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి. అటువంటి వాతావరణం ఇప్పుడు ఏ స్కూల్లో కానీ, ఏ కాలేజ్లో కానీ అసలు కనబడటం లేదు. అటువంటి స్కూల్స్ చాలా అరుదుగా ఉన్నాయి. 95% కంప్లీట్గా కార్పొరేట్ ఒక విద్య అనేది ఒక వ్యాపారం లాగానే అయిపోయింది ప్రస్తుతం ఎక్కడ చూసుకుంటున్నా కానీ. చిన్న పిల్లగాడికి యూకేజీ పిల్లవాడికి 10 పుస్తకాలు,
వాడి సిలబస్ అంట అది యూకేజీ పిల్లవాడు జస్ట్ ఒక పెన్సిల్ ఇస్తే, క్రయాన్స్ ఇస్తే ఏదో కలరింగ్ చేసుకొని వాడికి నచ్చింది డ్రా చేస్తూ ఉంటాడు పేపర్ మీద. అటువంటి పిల్లవాడి ముందు ఒక 10 పుస్తకాలు పడేసి వాళ్ళని రాపిచ్చి మనం ఇంకొకటి చూసుకుంటే కనుక పిల్లల ఫింగర్స్ కూడా అండి అంత తొందరగా డెవలప్ అవ్వవు. వాళ్ళ రైటింగ్ స్కిల్స్ అనేది అది సహకరించదు. పిల్లలు కొంచెం సేపు రాయగానే వాళ్ళకి ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తాయి. ఎందుకంటే అప్పుడే అవి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. ఈ రోజులలో మరి దారుణంగా చూసుకుంటే కనుక 2 yearsే మాటలు కూడా రావు పిల్లవాళ్ళకి. అమ్మ అని పిలువని కూడా పిలవరు వాళ్ళు కనీసం. అటువంటి పిల్లని తీసుకెళ్ళి స్కూల్లో వేసేస్తున్నారండి. పిల్లలకి అంతగా నేర్పించాల్సిన అంత ఆసక్తి ఉంటే ఇంట్లో ఎన్నో విధాలుగా మనము చిన్న ఫజిల్స్, చిన్న గేమ్స్ ద్వారా పిల్లలని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ మేధాశక్తిని మనం కంపల్సరీ పెంచొచ్చండి. చిన్నగా మాటలు రాకముందే ముందు నుంచే స్కూల్లో పడేస్తే ఆ పిల్లవాడు ఆ స్కూల్ని చిన్నప్పటి నుంచి ఒక జైలు లాగా ఊహించుకొని, ఏదో నేను వేరే ప్రపంచంలోకి వచ్చినా అని ఊహించుకొని భయపడుతూ ఆ ఒత్తిడికి గురవుతూ ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, స్కూల్ గంట మార్నింగ్ కొడతారు 9 o'clockకి, అప్పుడు ఏ విధంగా ఉంటుంది, అబ్బా నేను వెళ్ళాలి రారా స్కూల్కి అని అంటే అదే బెల్ ఈవినింగ్ కొడతారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఇంటికి వస్తారండి పిల్లలు. ఈ విధంగా అంత ఎందుకు నరకంగా భావిస్తున్నారు అంటే స్కూల్స్లలో కూడా పిల్లలకి యాక్టివిటీస్ ఇవ్వట్లేదండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది స్కూల్స్లలో లేవు. కేవలం మేనేజ్మెంట్ ఏంటి అంటే వాళ్ళ ర్యాంక్స్ కోసమే పిల్లలని కంప్లీట్గా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని చదవమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. మనకి మెంటల్ హెల్త్ బాగుండాలి అని అంటే ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ అవసరం, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ స్కూల్లో కూడా గేమ్స్ పీరియడ్ అనేది ఉండదండి. ఉంటే వారానికి ఒకసారి, 2 weeksకి ఒకసారి. ఈ విధంగా ఉంటే వాళ్ళు రోజు ఒక 1/2 hour అయినా వాళ్ళకి గేమ్స్ కేటాయించాలి. అప్పుడే కదా వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుండేది. కేవలం చదువు నువ్వు పుస్తకాల పురుగుగా మారు అంటే వాళ్ళు పుస్తకాల పురుగు కాదు కదా, వాళ్ళ మెదడు మొత్తం క్షీణించిపోయి వాళ్ళు ఏది ఆలోచించకుండా చాలా వాళ్ళు బలహీన పడిపోతున్నారు. ఒత్తిడికి గురై వారిలో వారే కుమిలిపోయి చెడు స్నేహాలకు కూడా ఇటువంటివే అండి దారి తీసేవి. ఇలా మనం చూడొచ్చు. కనీసము స్కూల్స్లలో కొన్ని స్కూల్స్లో చెప్పొద్దు కానీ లైబ్రరీ కూడా ఉండట్లేదండి. లైబ్రరీ అంటే ఏంటండి, మన సబ్జెక్ట్ బుక్స్ కాకుండా అక్కడ రకరకాల బుక్స్ ఉంటాయి, స్టోరీ బుక్స్, నావెల్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చదివే అవకాశం కూడా పిల్లలకు లేదు. ఎందుకంటే కేవలం టెక్స్ట్ బుక్కే చదవాలి, అందులో ఉన్నది బట్టిఫై చేయాలి, రాయాలి, ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఒక బ్యానర్ కొట్టించుకొని పెట్టేసుకోవాలి వాళ్ళ స్కూల్ ముందు. అదే విధంగా స్కూల్స్ మేనేజ్మెంట్ అనేది కూడా ఆలోచిస్తుందండి. ఏ కారణం వచ్చినా, ఎటువంటి సమస్యలు, ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకి కేవలం స్కూల్ మాత్రమే ప్రసాదిస్తుంది. మరి ఇటువంటి స్కూల్స్ ఎందుకున్నాయండి? పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి. లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా కానీ నేను దాన్ని ఎదుర్కోగలను, ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్తో చూసే సానుకూల దృక్పథాన్ని వాళ్ళకు ప్రసాదించాలి. అటువంటి స్కూల్స్ ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నాయండి. కేవలము ఆ బుక్స్ లక్షలు ఫీజు, ఆ యూనిఫామ్స్ లక్షల్లో ఇలా ఫీజులు లక్షల్లో వసూలు చేస్తూ ఒక విద్యను కూడా వ్యాపారంగా మార్చే సంస్థలు చాలా పెరిగిపోయాయండి. గల్లీకి ఒకటి మనం చూడొచ్చు ప్రస్తుతం. ఇదే విధంగా మనం కనుక చూస్తే తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అంటే ఎప్పుడు పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మనకు అందరికీ తెలిసిన వారే థామస్ అల్వా ఎడిసన్ గారు. నిజంగా వాళ్ళ మదర్ ఎంత గొప్ప తల్లి అని అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్టోరీ తెలియని వాళ్ళ కోసం ఒక 2 lines చెప్పేస్తానండి. వాళ్ళ బాబు థామస్ అల్వా ఎడిసన్ గారు చాలా మెంటల్ ఎబిలిటీతోని అసలు తను స్కూల్లో చదవకపోయేది, రాయకపోయేది, అసలు తను సరిగ్గా ఉండకపోయేది, పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోతే వాళ్ళ స్కూల్ టీచరు ఒక లెటర్ రాస్తారు, మీ పిల్లవాడు మేము చెప్పే పాటలు ఏవి అర్థం అవ్వట్లేదు, మీ పిల్లవాడిని కొంచెం డాక్టర్కి చూపించండి, తనలో ఏదో ప్రాబ్లం ఉంది అని వాళ్ళ పేరెంట్కి లెటర్ రాసి అది థామస్ అల్వా ఎడిసన్ ద్వారా మీ మమ్మీకి ఇవ్వనేసి టీచర్ ఇస్తారు లెటర్. అదే లెటర్ని తీసుకొని పోయి తను వాళ్ళ తల్లికి ఇస్తే తల్లి లెటర్ చదివి ఐస్లో వాటర్ తెచ్చుకొని అప్పుడు అడుగుతారు థామస్ అల్వా ఎడిసన్ గారు, అమ్మ అందులో ఏముంది అని అంటే, ఏం లేదు నాన్న, నువ్వు చాలా బాగా చదువుతున్నావంట, నీ మేధాశక్తికి సరిపోయే టీచింగ్ అక్కడ లేదంట, అందుకని ఇంకా పెద్ద స్కూల్లో చదివించామన్నారు అనేసి వాళ్ళ తల్లి చాలా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడి ఆ లెటర్ని దాచిపెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ తల్లి
ప్రతిరోజు తను దగ్గర ఉండి పిల్లవాడికి నేర్పించడం జరుగుతుంది. ఆ విధంగా తర్వాత వాళ్ళ తల్లిగారు మరణించాక ఆ లెటర్ మళ్ళీ తనకి దొరుకుతుందన్నమాట థామస్ అల్వా ఎడిసన్ గారికి. చూసినప్పుడు అసలు నిజంగా వాళ్ళ టీచర్ గారు తన గురించి ఏం రాశారో చూసి ఆ థామస్ అల్వా ఎడిసన్ గారు అసలు కుప్ప కూలిపోయారు. అంటే ఇంత గొప్ప తల్లి అసలు ఉంటుందా అండి? అలా ఉండాలి తల్లిదండ్రులు. ఎంకరేజ్ చేయాలి. మన పిల్లల్లో లోపాలు ఉంటే మనం ఎంకరేజ్ చేసుకోవాలండి. మనం ఇచ్చిన ఊపిరి ద్వారానే కదా వాళ్ళు బతికేది, మన శ్వాస ద్వారానే కదా. మరి మీ పిల్లల మీద మీకు నమ్మకం లేదు అని అంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే. పిల్లలు కంపల్సరిగా నా పిల్లలు మీరు ఏదైనా సాధించగలుగుతారు, నువ్వు ఏదైనా చేస్తావు అని మనం ఒక్కసారి వారికి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అరే నా మీద పెట్టుకున్న మా అమ్మ నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది, నేను వమ్ము చేయకూడదని కంపల్సరీ పిల్లవాడు ఒక ఉత్సాహం తెచ్చుకొని కంపల్సరీ చదివి మంచి మార్క్స్ తెచ్చి తల్లిదండ్రులను సంతోషపెట్టే రోజు కంపల్సరీ వస్తుందండి. మనం పాజిటివ్గా పిల్లలను మంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఇచ్చి, ఈ మొబైల్స్ కూడా ఎక్కువ అడిక్ట్ అయిపోతా ఉన్నారు. ఆ మొబైల్స్ స్క్రీన్ టైం ఎక్కువగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. స్క్రీన్ టైం 1 డే అట్లా చూస్తూనే ఉండడం వలన పిల్లలలో ఎంతో మెంటల్గా చాలా క్షీణించిపోతున్నారు. ఈ స్క్రీన్ టైం కూడా తగ్గించి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగా తీసుకొచ్చి వాళ్ళకి చదువు అంటే భయంగా కాకుండా మనం ఎంతో ఇష్టపూర్వకంగా నేర్పించాలండి. అదే విధంగా స్కూల్స్లలో కూడా కేవలం కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించకుండా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. పిల్లలకు మనం ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే మన ఫ్యూచర్, మన దేశమే అభివృద్ధి చెందుతుందండి. ఆ పిల్లవాడి జీవితం ఆ స్కూల్ మేనేజ్మెంట్ మీద, ఆ స్కూల్ టీచర్ మీద ఉందని కంపల్సరీ అదొక టీచర్ ఒక వృత్తి లాగా కాకుండా, ఏదో శాలరీ కోసం కాకుండా ఒక భవిష్యత్తు తరాన్ని నేను ముందుకు నడుపుతున్నాను అన్న బాధ్యతగా టీచర్ అనేది ముందుకు వెళ్ళాలి కంపల్సరీ. ఆ విధంగా పిల్లలను ముందుకు తీసుకెళ్తే కనుక ఇటువంటి సూసైడ్లను కానీ ఎన్నో మనం ఆపొచ్చండి. మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్తు తరాలను మనం ఒక ముందుగా నడిపించి ఒక పిరికి సమాజం లాగా కాకుండా ఒక ధైర్యవంతమైన సమాజంగా మన యువత, మన వివేకానందం గారు చెప్తారు దేశ అభివృద్ధి యువత పైనే ఆధారపడి ఉంటుంది అని. పాజిటివ్ యాటిట్యూడ్ తోని ముందుకెళ్ళాలి. అందుకు విద్యార్థులు ముందుకెళ్ళాలి అంటే ఒక చేయి తల్లిదండ్రులు అందించాలి, ఒక చేయి స్కూల్ టీచర్స్ అందించి ముందుకు వెళ్ళాలండి. అదేవిధంగా మనము చూసుకుంటే కనుక తల్లిదండ్రుల సపోర్ట్ లేని పిల్లలు ఎంతో మంది ముందుకు వచ్చారండి. నిజంగా చెప్పాలంటే, కొంచెం ఘాటుగా చెప్పాలంటే, తల్లిదండ్రుల సపోర్ట్ లేని వాళ్ళు ఎక్కువ పైకి వస్తారు. తల్లిదండ్రుల సపోర్ట్ ఉండి అన్ని సమకూర్చిన వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఆడపిల్లలు అయితే కనుక మనం ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు ఇంట్లో గంట తిప్పుతూ ఉంటావా, వంటింట్లో గంట తిప్పుతూ ఉంటావా, లేదా కలెక్టరేట్లో కూర్చొని చక్రం తిప్పుతూ ఉంటావా అని ఒక చిన్న మోటివేషన్ మనము తల్లిదండ్రులు పాజిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి అవి బిల్ట్ చేసుకొని వాళ్ళు మంచి ముందుకెళ్తారండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ వెలాంగని, ఆల్వేస్ ఫర్ యూ. థ్యాంక్ యూ.